హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదురుపే శుభవార్త. ఆసరా చేయుత పెన్షన్లు భారీగా అయితే పెంచారు. పెంచిన డబ్బులు ఎప్పుడు ఇస్తారా అనేసి ప్రజలైతే ఆతృతతో అయితే ఎదురు చూస్తున్నారు. సహాయం చేస్తున్న ప్రభుత్వాన్ని చూసి మేము చాలా సంతోషపడుతున్నామనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మాకు ఆదరణగా కల్పిస్తున్నారు. వృద్ధాప్యంలో పింఛన్ అనేది ఇవ్వడము మాకు ఒక ఆదరణే అనేది చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం అయితే సహాయం చేస్తుందనేసి చాలా ఆనందకరంగా వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మరి ఎప్పుడు ఇస్తారు? పాతవారికి, కొత్తవారికి, వృద్ధులకి, వితంతువులకి మరి తెలుసుకుందామండి. ఇక తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి. లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కూడా పాతవారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళ 4,000, వికలాంగులకి 6,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా సదరం సర్టిఫికేట్ ఒరిజినల్‌గా ఉంటేనే మీకు మార్చ్, ఏప్రిల్ డబ్బులు అయితే మీకు మేలో కానీ, జూన్‌లో కానీ ఖచ్చితంగా అయితే వస్తాయి. 2 నెలల డబ్బులే కాదండి, 3 నెలల డబ్బులు కూడా మార్చ్, ఏప్రిల్, మే డబ్బులు కూడా జూన్‌లో అయితే వస్తాయి. ఎన్నికల కూడా అయితే అయిపోతుంది. అలాగే కొత్త వారికి, వృద్ధులకి, వితంతులకు, ఒంటరి మహిళ, హెచ్ఐవి బాధితులు 4,000, వికలాంగులకు 6,000, 3 నెలల డబ్బులు కూడా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.